మార్నింగ్ టైమ్ స్టోరీస్. సెవెంజి బృందావన కాలనీ. ఆ ఏరియా పేరు బృందావన కాలనీ. అక్కడ వాళ్ళందరూ కూడా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్లే ఉంటారు. చిన్న చిన్న ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అద్దె ఇల్లు. అక్కడికి ఒకరోజు ఒక కుటుంబం వస్తుంది. తల్లి శాంతమ్మ, ఇద్దరు కూతుళ్ళు సితారా, వర్ష. వాళ్ళు అక్కడే నివసించడానికి వస్తారు. ఆ సమయంలో ఆ కాలనీ వాళ్ళందరూ కూడా వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్న ముసలమ్మ శాంతమ్మ దగ్గరికి వెళ్ళి శాంతమ్మతో ముసలమ్మ ఇలా అంటుంది, అమ్మా, ఈ బృందావన కాలనీ గురించి తెలిసే ఇక్కడి దాకా వచ్చారా అని అంటే శాంతమ్మ ఇలా అంటుంది, అదేంటమ్మా, ఏమైంది, ఎందుకలా అంటున్నారు అనగా ముసలమ్మ ఇలా అంటుంది, ఇక్కడ నీళ్లు సరిగా రావు, తాగునీరు సదుపాయం లేదు. కానీ నెల వచ్చే సమయానికి గంట కొట్టినట్టుగా సుబ్బు ఇక్కడికి వచ్చి అద్దె వసూలు చేస్తాడు. అది ఒక్కరోజు ఆలస్యమైనా వాళ్ళ సామాన్లు మొత్తం బయట ఉంటాయి. కూరగాయలు, ఇంట్లో వాడే అన్ని సరుకులు కూడా సుబ్బు వాళ్ళ కొట్టులో మాత్రమే తీసుకోవాలి. కాదని ఇక్కడ కాదని వెళ్ళి తీసుకుంటే వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయట ఉంటాయి, ఇల్లు ఖాళీ చేపిస్తాడు అని చెప్తూ ఉండగా సుబ్బు అక్కడికి వస్తాడు. ఆ ముసల్ది అలా చెప్తుంది, దాన్ని ఎన్నోసార్లు కాలనీ నుండి బయటకు వెళ్ళగొట్టాను, అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటుంది అని కోపంగా తిడుతూ ఉంటాడు. ముసలమ్మ ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఏ ముసల్దానా, నీకు ఎన్నోసార్లు చెప్పాను నా గురించి తప్పుగా మాట్లాడొద్దు అని, నువ్వు మాత్రం మారవు, నేనేం చేస్తానో చూడు అని ఆమెతో అంటూనే తన ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి, ఓసే ముసల్దానా, నీవు దిక్కున్న చోట ఇప్పుడు చెప్పుకో, ఇక ఇదే నీకు చివరి అవకాశం. ఈ కాలనీలో ఎక్కడైనా కనపడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగా ముసలమ్మ ఇలా అంటుంది, అది కాదు బాబు, నేను అసలేమీ చెప్పలేదు, నేనెక్కువ ఏమీ చెప్పలేదు, ఇక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పాను అనగా అతనిలా అంటాడు, నువ్వేం చెప్పావో నేనంతా విన్నాను, మర్యాదగా వెళ్ళు అని గట్టిగా అంటాడు. ముసలమ్మ అతనితో వాదించలేక అక్కడి నుంచి పెట్టేపేడ సర్దుకొని వెళ్ళిపోతుంది. సుబ్బు సితార కుటుంబంతో, మీరు వెళ్ళండి, వీళ్ల మాటలు పట్టించుకోకండి, నెల నెల జీతం ఒక రోజు అటు ఇటు అయినా పర్వాలేదు అని అంటాడు. ఆ మాటకి వాళ్ళు సరే అని చెప్పి లోపలికి వెళ్తారు. కొంత సమయానికి ఇద్దరు, సితార, వర్ష ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళాలి అని బయలుదేరుతారు. వాళ్ళు అలా బయటకు వచ్చిన వెంటనే ఆ బస్తీలో అందమైన ఆడవాళ్లే లేనట్టు చాలామంది వాళ్ళని చూస్తూ ఉంటారు. దానిని గమనించిన వర్ష ఇలా అంటుంది, ఏంటక్క, ఆడమగా తేడా లేకుండా మనల్ని విచిత్రంగా చూస్తున్నారు, ఏం జరిగింది, మనం చూడ్డానికి వింతగా ఉన్నామా అనగా సితార ఇలా అంటుంది, కొద్దిసేపు ఏం మాట్లాడకుండా కాలనీ దాటిన తర్వాత మాట్లాడుకుందాం, త్వరలో ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటూ కాలనీ దాటుతారు. ఇంతలో బస్సు రావడంతో బస్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్క చెల్లెలిద్దరు కూడా కాలేజీకి వెళ్తారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకిక్కడ ఏమాత్రం నచ్చలేదు, అమ్మ ఎందుకు మనల్ని ఇక్కడికి తీసుకెళ్ళిందో అర్థం కావడం లేదు, ఆ సుబ్బును చూస్తే పెద్ద రౌడీలాగున్నాడు, పాపం మా ముసలమ్మ పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అందుకు వర్ష ఇలా అంటుంది, అవునక్క, నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎక్కడినుంచో వచ్చిన మన కోసం తను మంచి చెప్తూ ఉంటే అతను ఇలా చేశాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత కాలేజీ లోపలికి వెళ్ళిపోతారు. ఇక సాయంత్రం సమయం అవుతుంది. వాళ్ళిద్దరూ మరికొందరు బస్ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో ఒకచోట ముసలమ్మ పడుకుని కనబడుతుంది. ఆమెను చూసిన వర్ష ఇలా అంటుంది, అక్క అక్క చూడు, పాపం మన కాలనీలో ఉండే ముసలమ్మ, ఒకసారి ఎక్కడికి వెళ్దాం పదా అని అనడంతో దాన్ని చూసి ఆమె కూడా పద అంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్తారు. ముసలమ్మతో సితార ఇలా అంటుంది, బామ్మ, నువ్వెందుకిక్కడున్నావు అనగా బామ్మ ఇలా అంటుంది, అమ్మా, మీకు తెలియంది కాదు కదా, నన్ను ఆ కాలనీ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాడు, నేనెక్కడుండాలి చెప్పు, నా పెన్షన్ డబ్బులతో అద్దె కట్టుకుంటూ ఉండేదాన్ని, ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తే ముందు డబ్బులు అడుగుతున్నారు, నేను వచ్చే నెల దాకా ఎదురుచూస్తే గాని పెన్షన్ డబ్బులు రావు, అవి వస్తే నేను కొత్త ఇంట్లో చేరుతాను అని చెప్పడంతో వాళ్ళకి బాధ కలిగి, మాతో పాటురా, ఎవరికి తెలియకుండా మా ఇంట్లోనే ఉండు అని అంటారు. దానికి ముసలమ్మ ఇలా అంటుంది, వద్దమ్మా, ఈ విషయం సుబ్బుకు తెలిస్తే మీరు కూడా బయటకు వెళ్ళిపోతారు, అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు, మీరు రండి అంటూ ఆ ముసలమ్మని ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. దాన్ని చూసిన శాంతమ్మ, ఒసై, ఆ సుబ్బుకు తెలిస్తే మనం కూడా బయటికి వెళ్ళిపోతాము అని అనగా సితార ఇలా అంటుంది, అప్పుడు చూసుకోవచ్చులే అమ్మా, అప్పటిదాకా ముసలమ్మ ఇక్కడే ఉంటుంది అని గట్టిగా చెప్పడంతో ఆమె సరే అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి ముసలమ్మ ఆ ఇంట్లోనే ఉంటుంది. అలా ఆ నెల గడిచిపోతుంది. మరుసటి నెల సుబ్బు అద్దె వసూలు చేయడానికి వస్తాడు. అప్పుడు సితార ఇంటికి అతను వస్తున్నాడని గమనించి,
ముసలమ్మని ఒకచోట దాక్కోమని చెబుతుంది. అతను శాంతమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో బయట ఉన్న బట్టల్లో తెల్ల చీరని చూస్తాడు. దానిని చూసి అతను శాంతమ్మతో ఇలా అంటాడు, "ఈ చీర ముసలమ్మ చీరలా ఉంది. ఈ ఇంట్లో ముసలమ్మ ఎవరుంటున్నారు?" అని అడుగుతాడు. శాంతమ్మకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంతలో సితార వచ్చి, "నిన్న కాలేజీలో ఒక చిన్న డ్రామా ఉంది. దానికోసమే తెల్ల చీరని కొనాల్సొచ్చింది. మీకేమన్నా కావాలా ఏంటి?" అనగా అతను ఇలా అంటాడు, "నాకెందుకు, నేనే చేసుకుంటాను. ఎవరిదా అని అనుమానంగా వచ్చి అడిగా" అని అక్కడ్నుంచి వెళ్ళిపో. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ముగ్గురు కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. మనం దొరికిపోయాం అనుకున్నాను. మన పరిస్థితి బాగోనప్పుడు ఇలాంటి నిజాలు దాచిపెట్టడం మంచిది కాదమ్మా. బామ్మను ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం. అమ్మా, నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ తనకి లేరు. మనం ఆమెను మన సొంత మనిషిలాగా భావిస్తున్నప్పుడు, మనందరం ఉన్నప్పుడు అనాథలాగా ఆశ్రమంలో ఎందుకు ఉండాలి? అని చెప్పడంతో ఆమె అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బామ్మ వచ్చి, ఇలా రోజు చస్తూ బతకడం కంటే నేను ఆశ్రమంలో ఉంటే మీకు భయం ఉండదు, నాకు భయం ఉండదు కదా. మీరు ఆలోచించండమ్మా. అని అంటుంది. ఆ మాటలకి సీతార, మాకు ఎలాంటి భయం లేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఎప్పుడూ భయపడొద్దు. కలిసుంటే అందరం కలిసే ఉందాం. లేదంటే మరో ఇంటికి వెళ్దాం. అంతకంటే ఎక్కువగా ఏమీ జరగదు కదా. అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రవి అనే వ్యక్తి సితారని చూస్తాడు. సితారని చూసి తన మనసులో, "ఎవరు ఈ అమ్మాయి? చాలా అందంగా ఉంది. ఎప్పుడిక్కడ చూడలేదు" అని అంటూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి అటుగా వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి రవి, "ఏ కీర్తి, అక్కడ తెల్ల చుడిదార్ వేసుకుంది ఆ అమ్మాయి ఎవరు?" ఆ అమ్మాయి నీలాంటి పోకిరీలకి అస్సలు పడదు. ఎక్కువగా తన వైపు తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. అడిగిన దానికి సమాధానం చెప్పవే, అంతేగాని అతిగా మాట్లాడకు. ఆ మాటలకి కీర్తి కోపంగా, ఒరేయ్, నేను నిన్ను ఆ అమ్మాయి దగ్గర ఇరికించడానికి 2 నిమిషాలు పట్టదు. "ఏం చేస్తావే, చేసుకోపో." సితారా, ఇదిగో వీడున్నాడు కదా, వీడి పేరు రవి. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఇలాంటి పోరంబొక్కి నువ్వస్సలు పడవని చెప్పాను. ఎంతకైనా మంచిది వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. "ఒసై, ఇలా ఇరికించావేంటి?" అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. సితారా చూస్తూ ఉంటుంది. నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కీర్తి. కొంత సమయం తర్వాత సితార బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పక్కన తన చెల్లెలు కూడా ఉంటుంది. అప్పుడే రవి అక్కడ నిలబడతాడు. రవిని చూసి వర్ష, అక్క అక్క, నీకు లైన్ వేయడానికి వచ్చినట్టున్నాడు. గురుడు చూడకపోతే బాధపడతాడొక్క. చూడు, కాసేపు నువ్వు నోరు మూసుకొనుంటావా? లేదంటే పీక పిసికి ఇక్కడ నేను నిన్ను చంపేస్తాను. అంటూ ఉండగా ఇంతలో కీర్తి అక్కడికి వచ్చి, ఏ సితారా, ఆ సుబ్బుగాడు మీ ఇంటి మీదకు వచ్చి గొడవ పడుతున్నాడు. ఆ ముసలమ్మ మీ ఇంట్లో ఉంటున్న సంగతి అతనికి తెలిసిపోయింది. త్వరగా రండి. అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరతారు. అప్పటికే బస్సులో ఎక్కడి సామాన్లు అక్కడ బయటపడేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంతలో సితారా వాళ్ళు అక్కడికి వస్తారు. రవి కూడా అక్కడికి వస్తాడు. అసలు మీరు మనిషేనా? ఇలా చేయడానికి కొంచెం కూడా బుద్ధి లేదా? "ముందు నీ బుద్ధి సంగతి చెప్పు. నీకు క్షుణ్ణంగా చెప్పాను కదా, నేను మనిషిని కాదు రాక్షసుణ్ణి అని. నా గురించి తప్పుగా చెప్పిందాన్ని నా ఇంట్లోనే పెడతారా? ఇప్పుడు మీరిక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఎక్కడైనా చావండి, నాకనవసరం." బాబు, నా గురించి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను వెళ్ళిపోతాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు. "మీరెవరూ ఇక్కడ ఉండడానికి అస్సలు వీల్లేదు. మర్యాదగా వెళ్ళిపోండి." సితార కింద పడ్డంతో రవికి కోపం వస్తుంది. రవి కోపంగా సుబ్బుతో గొడవ పడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో, "ఒరే రవి, నన్నే కొడతావా? ఈ కాలనీలో లేకుండా చేస్తాను" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. "వాడిక రాడు. ఇక వస్తే వాడి పని చెప్తాను. మీరు లోపలికెళ్ళండి" అని వాళ్లకు ధైర్యం చెప్తాడు. వాళ్ళు సామాన్లు తీసుకొని లోపలికి వెళ్తారు. అని అక్కడున్న పెద్ద మనిషికి జరిగిందంతా చెప్తాడు. ఆ జమీందారు అతని మాట విని, "వాడి పని నేను చూసుకుంటాను" అని చెబుతాడు. సుబ్బు ఇప్పుడు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు, అసలేం జరుగుతుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం.